హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్న చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో జంబ్లింగ్గా ఉన్నటువంటి సెల్స్ను ఆటోమేటిక్గా నార్మల్ సైజ్లోకి ఏ విధంగా తీసుకురావాలో చూద్దాం. జంబ్లింగ్గా ఉన్న సెల్స్ అంటే ఈవెన్ కాలమ్స్ కానీ లేదంటే రోస్ కానీ జంబ్లింగ్ ఉన్న వాటిని నార్మల్ సైజ్లోకి ఏ విధంగా తీసుకురావాలో చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కాలమ్స్ నార్మల్ సైజ్లో ఉన్నాయి కదా, దాన్ని జంబ్లింగ్గా ఆటోమేటిక్గా బిగ్ సైజ్లోకి అయితే చేంజ్ చేస్తున్నాను. కాలమ్స్ను చూడండి, ముందుగా మనం జంబ్లింగ్లోకి చేంజ్ చేసి దాని తర్వాత ఆటోమేటిక్గా నార్మల్ సైజ్లోకి ఏ విధంగా తీసుకురావాలో చూద్దాం. ఈ విధంగా కాలంను బిగ్ సైజ్లోకి చేంజ్ చేసిన విధంగా రోస్ను కూడా బిగ్ సైజ్లోకి అయితే చేంజ్ చేస్తున్నాను కదా. ఒకవేళ మనం రోస్ను బిగ్ సైజ్లోకి చేంజ్ చేసుకుంటే ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా షీట్ అయితే షేప్ అవుట్ అయితే అయిపోయింది కదా. జస్ట్ దీన్ని నార్మల్ సైజ్లోకి తీసుకురావాలంటే ఇక్కడ షీప్కు టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో మనకు ఒకటి యారో మార్క్ టైప్లో కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సెల్స్ అయితే ఆటోమేటిక్గా డిఫరెంట్ షేప్స్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో మనకి ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా షీట్ మొత్తం అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏదైనా ఒక కాలాన్ని పట్టుకొని జస్ట్ దగ్గరికి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజ్ వరకు డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని కాలమ్స్ అయితే సేమ్ సైజులోకి అయితే సెటెడ్ కావడం అయితే జరిగింది. చూశారుగా, అన్ని కాలమ్స్ అయితే సేమ్ సైజులో అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఏదైనా ఒక రోని తీసుకొని జస్ట్ మనకు కావాల్సిన సైజులోకి డ్రాగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా రోస్ అన్ని సెట్ కావడం అయితే జరిగింది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు కావాల్సినటువంటి సెల్స్ని కానీ కాలమ్స్ అండ్ రోస్ని అయితే సేమ్ సైజ్లోకి అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కాలమ్స్ రోస్ అన్నీ సేమ్ సైజ్లోకి షీట్ మొత్తం సేమ్ సైజ్లో అయితే ఉండడం అయితే జరిగింది. ఈ స్మాల్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలన్నా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసానో చూడొచ్చు. అలాగే ఈ వీడియో టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేసాను మీరు చూడొచ్చు. లేదంటే ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసాను మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ అలాగే ప్లేలిస్ట్ అయితే చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.